మన ఛానల్లో జ్యోతిర్లింగాల మహాప్రయాణానికి స్వాగతం. మన భరత భూమిలో కొలువైన 12 జ్యోతిర్లింగాలలో ఒక్కొక్కటి ఒక అద్భుత గాథ, ఒక దివ్య అనుభూతి. నల్లమల్ల అడవుల గర్భంలో మబ్బుల మధ్య వెలిగి దివ్య జ్యోతి శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా కొలువై ఉన్నాడు. ఇది సాధారణ ఆలయం కాదు, జ్యోతిర్లింగం శక్తిపీఠం. ఒకే చోట ఉన్న అరుదైన అత్యంత పవిత్ర క్షేత్రం. పురాణాల ప్రకారం కార్తికేయుడు కోపంతో క్రౌంచ పర్వతానికి వెళ్ళగా పార్వతీదేవి అతన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అప్పుడే శివుడు ఈ నేలపై జ్యోతిర్లింగంగా వెలిశాడు. అలా శ్రీశైలం శివశక్తి ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. ఇది ఎందుకు ప్రసిద్ధి అంటే ఇక్కడ ప్రకృతి మాట్లాడుతుంది, భక్తి శ్వాసిస్తుంది, మరియు మన అహంకారం నెమ్మదిగా కరిగిపోతుంది. కష్టంతో వచ్చిన భక్తుడు ఆలయం చేరేసరికి అలసిపోతాడు, కానీ తిరిగి వెళ్తే ధైర్యంతో వెళ్తాడు. సమస్యలు వెంటనే మాయమవ్వకపోవచ్చు, కానీ పోరాడే శక్తి మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే శ్రీశైలం పరీక్ష పెడుతుంది, కానీ వదిలిపెట్టదు. దారి కష్టం కావచ్చు, కానీ గమ్యం దివ్యం. శ్రీశైలం అంటే నమ్మకానికి నిలయం. హరహర మహాదేవ్, శంభో శంకర. ఎపిసోడ్ 2 కేదార్నాథ్. హిమాలయాల గుండెల్లో మంచు మేఘాల మధ్య వెలిగే దివ్య జ్యోతి కేదార్నాథ్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో గర్వాహాల్ హిమాలయాల్లో 3583 మీటర్ల ఎత్తులో స్థితి చెంది ఉంది. ఎలా చేరాలి అంటే ముందుగా రిషికేశ్ లేదా హరిద్వార్ వరకు రైలు ప్రయాణం, లేదా డెహ్రాడూన్ విమానాశ్రయం వరకు విమానం. అక్కడి నుంచి గౌరీకుండ్ వరకు రోడ్డు ప్రయాణం. తర్వాత 16 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్. అప్పుడే కేదార్నాథ్ దర్శనం. ఇది మనిషి నిర్మించిన ఆలయం కాదు, ప్రకృతి రక్షించిన పవిత్ర క్షేత్రం. కేదార్నాథ్ అత్యంత ఎత్తులో ఉన్న అత్యంత కఠినమైన కానీ అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు ప్రకృతితో ఏకమై ఉంటాడు. ఇది ఎలా వచ్చిందంటే మహాభారత యుద్ధం తర్వాత పాండవులు పాప విమోచన కోసం శివుడిని వెతికారు. శివుడు వారికి దొరకకుండా ఎద్దు రూపంలో పారిపోయాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకునే ప్రయత్నంలో దాని పృష్ఠభాగం భూమిలో లీనమైంది. అక్కడే కేదార్నాథ్ జ్యోతిర్లింగం వెలిసింది. ఇక్కడికి చేరడం కష్టం, కానీ చేరిన భక్తుడి మనసు శాశ్వతంగా మారుతుంది. ప్రకృతి భయం నేర్పిస్తుంది, శివుడు ధైర్యం నేర్పిస్తాడు. 2013 మహావరదల్లో మొత్తం ప్రాంతం మునిగిపోయిన ఆలయం ముందు ఉన్న భారీ రాయి గుడిని కాపాడింది. అది యాదృచ్ఛికం కాదు, శివ అనుగ్రహం. కేదార్నాథ్ చెప్తుంది, భయం విడిచిపెట్టు, భక్తిని పట్టుకో. దారి కఠినం, కానీ దర్శనం దివ్యం. కేదార్నాథ్ భక్తి పరీక్ష, శివ అనుగ్రహం. ఎపిసోడ్ 3 సోమనాథ్ టెంపుల్. అరేబియా సముద్రం అలలు తాకే పవిత్ర తీరంలో కాలాన్ని గెలిచిన దివ్య జ్యోతి సోమనాథ్. ఇది కేవలం రాతి ఆలయం కాదు, భారత విశ్వాసానికి నిలవెత్తు సాక్ష్యం. పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి 27 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు, కానీ అతను రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. మిగతా భార్యలను నిర్లక్ష్యం చేశాడు. కోపంతో దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చాడు, నీ ప్రకాశం క్రమంగా క్షీణిస్తుంది అని. ఆ శాపంతో చంద్రుడు వెలుగు కోల్పోయాడు. సముద్రాల్లో కలకలం పెరిగింది, ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. తన తప్పు తెలుసుకున్న చంద్రుడు అరేబియా సముద్ర తీరంలో శివుడిని ఘోర తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు కనుకరించి వరం ఇచ్చాడు, నీవు పూర్తిగా మాయమవ్వవు, క్షీణిస్తావు, మళ్ళీ ప్రకాశిస్తావు అని. అలా చంద్రుడు అమావాస్యలో క్షీణించి పౌర్ణమిలో తిరిగి వెలుగొందే వరం పొందాడు. అలా ఆ పవిత్ర స్థలంలోనే శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే సోమనాథ్ జ్యోతిర్లింగం. అందుకే పేరు సోమనాథ్, చంద్రుడిని రక్షించిన నాథుడు. ప్రాచీన కాలంలో సోమనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక ప్రతిష్టాత్మక దేవాలయాల్లో ఒకటి. ఇది కేవలం పూజ స్థలం కాదు, వ్యాపారం, విద్య, సంస్కృతి, యాత్రల కేంద్రంగా నిలిచింది. 1026 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన గజని వేలాది సైనికులతో దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. సంపదను దోచుకున్నాడు, శివలింగాన్ని విరగొట్టాడు. అయినా భక్తులు వెంటనే ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. 1300 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖాల్జీ సేనాధిపతి ఉలుగ్ ఖాన్ మళ్లీ ఆలయాన్ని కూల్చాడు, కానీ కొంతకాలానికే స్థానిక రాజులు ఆలయాన్ని పునర్నిర్మించారు. 1665లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మాణానికి ప్రయత్నించాడు. కానీ చరిత్ర చెబుతుంది, గోడలు కూలాయి, కానీ భక్తి కూలలేదు. 1951లో స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రేరణతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుత సోమనాథ్ ఆలయం పునర్నిర్మించబడింది. ఇది ఇప్పుడు కేవలం ఆలయం కాదు, భారత గర్వానికి, ధర్మానికి, సంస్కృతికి ప్రతీక. సోమనాథ్ మనకు నేర్పేది ఒకటే, నాశనం తాత్కాలికం, ధర్మం శాశ్వతం. పడిపోయినా లేచి నిలబడు, విశ్వాసం బదలవద్దు. సోమనాథ్ కాలాన్ని గెలిచిన క్షేత్రం.
4 కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. గంగా నది ఒడిలో మంత్రాల ప్రతిధ్వనుల మధ్య వెలిగే దివ్య జ్యోతి కాశీ విశ్వనాథ్. ఇది కేవలం ఆలయం కాదు, కాలాన్ని దాటిన చైతన్యం. భారత ఆధ్యాత్మికతకు గుండె చప్పుడు. పురాణాల ప్రకారం సృష్టి ఆరంభానికి ముందే శివుడు కాశీని ఎంచుకున్నాడు. అప్పటికి భూమి లేదు, ఆకాశం లేదు, సమయం లేదు, కేవలం శివతత్వం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్దంలో శివుడు తన త్రిశూలంతో ఒక దివ్య కిరణాన్ని భూమిలో స్థాపించాడు. ఆ కిరణమే కాలక్రమంలో విస్తరించి కాశీ నగరంగా రూపం దాల్చింది. అందుకే కాశీని అనాది నగరం అని అంటారు. ఆరంభం లేని అగరం అని అర్థం. ఆ పవిత్ర కేంద్రంలోనే శివుడు విశ్వనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు. విశ్వనాథుడు అంటే సర్వ విశ్వానికి అధిపతి అయిన శివుడు. ఇక్కడ గంగా నది కేవలం నీరు కాదు, ఆమె శివుని జటాజూటం నుంచి ప్రవహించిన దివ్య ప్రవాహం. అందుకే కాశీలో స్నానం, విశ్వనాథ దర్శనం, గంగా అర్చన 3 కలిస్తేనే సంపూర్ణ యాత్ర. పురాణాలు చెబుతాయి, ఇక్కడ చివరి శ్వాస విడిచిన వారికి శివుడు స్వయంగా తారక మంత్రం ఉపదేశిస్తాడు. అందుకే కాశీ అంటే మోక్ష నగరం. మరణం భయం కాదు, మోక్షానికి ద్వారం. ప్రాచీన కాలం నుంచే కాశీ కేవలం దేవాలయం కాదు, విద్య, తపస్సు, యాత్ర, జ్ఞాన కేంద్రం. బుద్ధుడు, శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, కబీర్ వంటి మహానుభావులు కాశీతో గాఢమైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగి ఉన్నారు. శతాబ్దాలుగా కాశీ వేద విద్యకు కేంద్రం, సాధనకు పవిత్ర స్థలం, సంగీతం, తత్వం, భక్తి సాంప్రదాయాలకు నిలయం, భారత ఆధ్యాత్మిక సాంప్రదాయాల గుండెగా నిలిచింది. కాలక్రమంలో ఆలయం అభివృద్ధి చెందుతూ భక్తులకు మరింత సౌకర్యంగా మారింది. కాశీ మనకు నేర్పేది ఒక్కటే, భయం విడిచిపెట్టు, శివుడిపై విశ్వాసం ఉంచు. మరణం ముగింపు కాదు, మోక్షానికి ప్రారంభం. ఎపిసోడ్ 5 భీమశంకర్ జ్యోతిర్లింగం. పశ్చిమ కనుమల మబ్బుల మధ్య సహ్యాద్రి పర్వతాల గుండెల్లో వెలిగే దివ్యజ్యోతి భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్ర పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఘనమైన అరణ్యాల నడుమ కొలువై ఉంది. ఈ ప్రాంతం నేడు భీమశంకర్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంగా ప్రసిద్ధి. పురాణాల ప్రకారం భీముడు అనే మహారాక్షసుడు అపార బలశాలి, కానీ అతని అహంకారం లోకాలను పీడించింది. తన శక్తిని పెంచుకోవడానికి భీముడు ఇదే సహ్యాద్రి ప్రాంతంలో శివుడిని ఘోర తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. తపస్సు తీవ్రతకు భూమి కంపించింది, దేవతలు భయపడ్డారు. చివరకు శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు, కానీ భీముడు ఆ శక్తిని దుర్వినియోగం చేశాడు. దేవతలు శివుడిని శరణు కోరారు. అప్పుడు శివుడు స్వయంగా అవతరించి భీమాసురుడితో భీకర యుద్ధం చేశాడు. పర్వతాలు గర్జించాయి, ఆకాశం మెరుపులతో నిండింది. చివరకు శివుడు తన త్రిశూలంతో భీమాసురుడిని సంహరించాడు. ఆ పవిత్ర యుద్ధ భూమిలోనే శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే భీమశంకర్. భీమశంకర్ అంటే భీమాసురుడిని సంహరించిన శివుడు. భీమశంకర్ మనకు చెబుతుంది, అహంకారం వదిలితేనే ఆశీర్వాదం. భీమశంకర్ ప్రకృతి గుండెల్లో పరమశివుడు. ఎపిసోడ్ 6 త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. పశ్చిమ కనుమల మబ్బుల మధ్య గోదావరి జన్మస్థానంలో వెలిగే దివ్య జ్యోతి త్రయంబకేశ్వర్. ఇది మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల వద్ద ప్రకృతి ఒడిలో కొలువై ఉంది. ఇది కేవలం ఆలయం కాదు, గోదావరి తల్లి పుట్టిన పవిత్ర భూమి. పురాణాల ప్రకారం బ్రహ్మగిరి ప్రాంతంలో గౌతమ మహర్షి మరియు ఆయన భార్య అహల్య నివసించేవారు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది, నదులు ఎండిపోయాయి, ప్రజలు నీటికి ఇబ్బంది పడ్డారు. గౌతముడు శివుని ఘోర తపస్సుతో ప్రార్థించాడు. శివుడు కరుణించి తన జటాజూటం నుంచి గోదావరి నదిని ప్రవహింపజేశాడు. ఆ క్షణంలోనే శివుడు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా అక్కడే వెలిశాడు. ఈ లింగానికి 3 ముఖాలు ఉంటాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీక. అందుకే దీనిని త్రయంబకేశ్వర్ అంటారు. ఈ ప్రాంతంలో నిత్యం మబ్బులు, వర్షం, పచ్చని అడవులు, జలపాతాలు ఉంటాయి. ప్రకృతి స్వయంగా శివనామం జపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నదులు ప్రవహిస్తాయి, శివుడు ఆశీర్వదిస్తాడు. త్రయంబకేశ్వర్ గోదావరి జన్మస్థానం. ఎపిసోడ్ 7 వైద్యనాథ్ జ్యోతిర్లింగం. జార్ఖండ్ నేలపై పవిత్ర వైద్య భూమిలో వెలిగే దివ్య జ్యోతి వైద్యనాథ్. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ వద్ద ప్రకృతి ఒడిలో కొలువై ఉంది. ఇది కేవలం ఆలయం కాదు, రోగహరణ, దుఃఖ నివారణ క్షేత్రం. పురాణాల ప్రకారం రావణుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయాల్లో ఘోర తపస్సు చేశాడు. అతను తన తలను ఒక్కొక్కటిగా కోసి శివుడికి అర్పించాడు. రావణుడి అచంచల భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు కోరిన వరం శివలింగాన్ని లంకకు తీసుకెళ్లాలి అని. శివుడు ఒక షరతుతో అంగీకరించాడు. ఈ లింగాన్ని నేలపై పెట్టితే అది అక్కడే స్థిరమవుతుంది అని. అలా అక్కడే శివుడు వైద్యనాథ జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. ఇక్కడ శివుడిని రోగ నివారకుడిగా పూజిస్తారు. భక్తులు తమ కష్టాలు, వ్యాధులు, దుఃఖాలు వైద్యనాథుని పాదాల వద్ద అర్పిస్తారు. ఎపిసోడ్ 8 ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. నర్మదా నది ఒడిలో ఓంకార ఆకారంలో విరజిల్లే దివ్య దీపంపై వెలిగే జ్యోతి ఓంకారేశ్వర్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో ఉన్న మాందాత ద్వీపంలో కొలువై ఉంది. ఇది కేవలం ఆలయం కాదు, ఓంకారనాదానికి జీవ ప్రతిరూపం. పురాణాల ప్రకారం మాందాత మహారాజు అనే ధర్మపరుడైన రాజు ఈ ద్వీపంపై శివుడిని ఘోర తపస్సుతో ప్రార్థించాడు. రాజ్యాన్ని, అధికారాన్ని, సుఖాలను వదిలి పూర్తిగా శివభక్తిలో లీనమయ్యాడు. రోజులు మారాయి, సంవత్సరాలు గడిచాయి, కానీ అతని ధ్యానం మాత్రం ఆగలేదు.
ఆగలేదు. అతని అచంచల భక్తికి మెచ్చి శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిచాడు. ఆ క్షణంలో ఆ జ్యోతిర్లింగం నుంచి సృష్టి మూలనాదమైన ఓం మారుమోగింది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది. ఓంకారనాదానికి అధిపతి అయిన శివుడు అని అర్థం. ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయి, ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్. ఇవి శివుని సకార నిరాకర తత్వాలకు ప్రతీకలు. ఓంకారేశ్వర్ మనకు చెబుతుంది ఒకటే, ఓం అనేది శబ్దం కాదు, అది సృష్టి మూలం. ఓంకారేశ్వర్ ఓంకారనాద స్వరూపుడు. ఎపిసోడ్ 9 మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో కొలువై ఉన్న పవిత్ర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్. ఇది కేవలం ఆలయం కాదు, కాలానికి అధిపతి అయిన శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఉజ్జయినిని దూషణుడు అనే రాక్షసుడు చాలా ఇబ్బంది పెట్టాడు. భయపడ్డ భక్తులు శివుడిని ప్రార్థించారు. భక్తుల ప్రార్థన విని శివుడు మహాకాళుడిగా అవతరించి దూషణుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. అదే మహాకాళేశ్వర్. ఇది 12 జ్యోతిర్లింగాల్లో దక్షిణం వైపు చూసే ఏకైక లింగం. ఇక్కడ జరిగే భస్మారతి చాలా ప్రసిద్ధి. మహాకాళేశ్వర్ కాలానికి అధిపతి. ఎపిసోడ్ 10 నాగేశ్వర జ్యోతిర్లింగం. అరేబియా సముద్ర తీరానికి సమీపంలో భక్తులకు రక్షణ కల్పించే దివ్యజ్యోతి నాగేశ్వర్. ఇది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక సమీప ప్రాంతంలో కొలువై ఉంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు దారకుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో నివసిస్తూ శివ భక్తులను బంధించి చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతడు భక్తులు పూజలు చేయకుండా అడ్డుకోవడం, భక్తులను హింసించడం చేసేవాడు. ఆ బంధనంలో ఉన్నవారిలో సుప్రియ అనే గొప్ప శివ భక్తురాలు ఒకరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె శివనామాన్ని మాత్రం వదలలేదు. ఎప్పుడూ ఓం నమః శివాయ అంటూ జపం చేస్తూ ఉండేది. ఆమె భక్తిని చూసి దారకుడు కోపంతో ఆమెను మరింత హింసించాడు. కానీ సుప్రియ శివుడిపై నమ్మకం కోల్పోలేదు. ఆమె ఆర్తనాదాన్ని విన్న శివుడు క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు. శివుడు దారకుడితో యుద్ధం చేసి అతడిని సంహరించాడు మరియు బంధించబడ్డ భక్తులందరినీ విముక్తి చేశాడు. భక్తులు శివుడిని ఇలా కోరారు, ప్రభు మమ్మల్ని ఎప్పటికీ కాపాడేలా ఇక్కడే నివసించండి అని. భక్తుల కోరికకు మెచ్చి శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. అదే నాగేశ్వర్ జ్యోతిర్లింగం. నాగేశ్వర్ను భయాలు, విషబాధలు, చెడు శక్తుల నుంచి రక్షించే శివుడిగా పూజిస్తారు. ఎపిసోడ్ 11 రామేశ్వర్ జ్యోతిర్లింగం. సముద్రం ఒడిలో భక్తి మరియు కర్తవ్యాలు కలిసిన పవిత్ర స్థలం రామేశ్వరం. ఇది తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో అంబాన్ దీవిపై బంగాళాఖాతం మరియు మన్నార్ సముద్ర సంగమానికి సమీపంలో కొలువై ఉంది. పురాణాల ప్రకారం లంక యుద్ధంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాడు. రావణుడు దుష్టుడైన అతడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు మరియు గొప్ప పండితుడు. అందువల్ల రావణ సంహారంతో రామునికి బ్రహ్మహత్య దోషం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. రాముడు ధర్మపరుడు కావడంతో తనపై వచ్చిన ఆ దోషాన్ని తొలగించుకోవాలని శివుడిని ఆరాధించాలని నిర్ణయించాడు. రాముడు హనుమంతుడిని కాశీకి పంపి శివలింగం తీసుకురమ్మన్నాడు. కానీ హనుమంతుడు తిరిగి రావడానికి సమయం పట్టింది. అప్పటికే పూజకు అనుకూలమైన శుభముహూర్తం దగ్గర పడింది. అప్పుడు సీతాదేవి సహాయంతో రాముడు సముద్ర తీరంలోని ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేశాడు. ఆ ఇసుక లింగాన్ని రాముడు భక్తితో ప్రతిష్ఠించి శివుడిని పూజించాడు. రాముడి భక్తికి మెచ్చిన శివుడు దర్శనమిచ్చి రామునికి వచ్చిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించాడు. తర్వాత హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా రాముడు పూజించాడు. అందుకే రామేశ్వర ఆలయంలో 2 శివలింగాలు ప్రసిద్ధి. రామేశ్వరం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన క్షేత్రం. ఇక్కడి 22 తీర్థకుండల్లో స్నానం పాప విమోచనానికి ప్రతీకగా భావిస్తారు. రామేశ్వరం భక్తి కర్తవ్యాల సంగమం. ఎపిసోడ్ 12 గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. భక్తి కన్నీళ్లతో దేవుడు కరిగిపోయిన పవిత్ర స్థలం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహలకు సమీపంలో కొలువై ఉంది. పురాణాల ప్రకారం భూష్మ అనే సాధారణ గృహిణి శివుడిపై అపారమైన భక్తి కలిగిన మహిళ. ఆమె ప్రతిరోజు ఒక శివలింగాన్ని తయారు చేసి భక్తితో పూజించి నీటిలో వదిలేది. భూష్మ భర్తకు మొదటి భార్యగా ఉండేది. ఆమె భక్తిని చూసి రెండో భార్యకు అసూయ పెరిగింది. ఆ అసూయతో భూష్మ కుమారుణ్ణి హత్య చేసి శరీరాన్ని అదే నీటిలో వేసింది. అంతటి ఘోర సంఘటన జరిగిన భూష్మ శివుడిపై నమ్మకం కోల్పోలేదు. ఆమె కన్నీళ్లతో కూడిన ప్రార్థన శివుడిని కదిలించింది. భూష్మ భక్తికి మెచ్చిన శివుడు ఆమె కుమారుణ్ణి జీవంతో తిరిగి ఇచ్చాడు మరియు దోషిని శిక్షించాడు. ఆ స్థలంలోనే శివుడు జ్యోతిర్లింగంగా వెలిచాడు. అదే గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. గ్రిష్ణేశ్వర్ భక్తికి ప్రతిఫలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.